వామ్మో చిన్నగా లేదు కదా కొండశిల్వ. ఇంటికొచ్చిన సుట్టమంటే ఈ ఇంటోళ్లకు అసలుకి ప్రేమ లేదు కదా. ఎవ్వరికి కనబడకుండా హాయిగా అపార్ట్మెంట్ గోడ మీద రిలాక్స్ అవుతుంటే మస్తు డిస్టర్బ్ చేస్తున్నారు. చీచీ, ఏ మనుషులో ఏమో ఇంతనన్నా రెస్పెక్ట్ ఇస్తలేరు. ఈ అన్న అయితే మరీ అధ్వానమున్నాడు. కట్టెపుల్లతోని దొరకబట్టి మరీ అవతలకి వెళ్ళగొడుతున్నాడు. పట్నం దిక్కు బాచ్పల్లి కాడ ఒక అపార్ట్మెంట్లా గీ ఇంటోళ్ళు ఏసీ పెట్టినరో ఎట్లనో తెలియదు గాని రిలాక్స్ అయిదామని వచ్చింది గీ కొండశిల్వ. అంతటి దానికే ఇంటోళ్ళు దొంగను చూసినట్టు చూసి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రు. ఇక వాళ్ళు పాములు పట్టే స్నేక్ సొసైటీలకు కబురు పెట్టిండ్రు. దొంగ కలుగుల జొరి పారిపోతున్నాడన్నట్టే కట్టెలు పట్టుకొని జల్దిన ఊరుకొచ్చిండ్రు. కనికరం చూపెట్టకుండా పట్టుకొని సంచిల జదురుకొని పోయి అడవులో ఇడిచిపెట్టిండ్రు. కాని అడవులు నాశనం చేసి కాంక్రీట్ జంగళ్లు కడుతుండేటాలకు ఉన్న కొద్దిపాటి అడవులా వాటికి ఉండబుద్ధి అయితలేదు. మనుషులతోనే ఉంటామనుకుంటా కాంక్రీట్ జంగల్ల బాట పడుతున్నాయి. మరి షీముగూడ జొర్రని అపార్ట్మెంట్లా ఇదెట్లొచ్చిందని మస్తు పరేషాన్ అవుతున్నారట ఆ అపార్ట్మెంట్ వాళ్ళు. ఇదిట్లుంటే ఇది చూడుండ్రి. మొన్నట్లొచ్చిన మూసి వరదలు జయంగా అబ్దుల్లాపూర్మేట్ మండలం తారమతిపేట నుంచి మూసిలకు పోయే కాల్వల వాడి ఊళ్ళోకొచ్చిందట ఈ ముసలి. ఇక దాన్ని చూసిన ఊరోళ్ళు మస్తు బొగులు పడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అటవీశాఖ అధికారులు పోలీసులు కలిసి దాన్ని బంధించిండ్రు. కాని అడవి జీవులు మాత్రం ఏం గింత భయం లేకుండా మనుషుల నడుమిట్ల కొత్తుంటే మీరు మా ఇలాకాలకు రావద్దన్నట్టే అవిటిని వచ్చిన దారిలే పంపిస్తున్నారు జనాలు. సరే గాని పబ్లికు మీరైతే జర బాయిలంగుండుండ్రి, సరేనా?